నటుల మీద అభిమానం ఏర్పడటం సహజం. అయితే ఆ అభిమానం 5 దశాబ్దాలకు పైగా కొనసాగడం, అదే అభిమానం సేవా కార్యక్రమాల వైపు మళ్లడం సామాన్య విషయం కాదు. గుంటూరులో ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అందుకు నిదర్శనంలా చెప్పుకోవచ్చు. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్కు అలాంటి అభిమాన సంఘాలు ఎన్నో ఉన్నా గుంటూరు రైలుపేట సాంస్కృతిక సంఘం ఎంతో ప్రత్యేకం. కుల మతాలకు అతీతంగా నడుస్తున్న రైలుపేట అభిమాన సంఘం ఇప్పుడు 55 ఏళ్ల సంబరాలకు సిద్ధమైంది. తెలుగువారి ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావుకు అభిమానులంటే ఎంతో ప్రేమ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరిట ఎన్నో అభిమాన సంఘాలు ఉండేవి. కానీ గుంటూరు రైలుపేట సంఘం అంటే ఆయనకు అమితమైన గౌరవం. కుల మతాలకు అతీతంగా 55 ఏళ్ల కిందట 1969 మార్చి 9న రైలుపేటలో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటైంది. వాడుకలో అది అభిమాన సంఘంగా మారిపోయింది. ఎన్టీఆర్ మరణాంతరం గుంటూరులో బస్టాండ్ సెంటర్లో ఏర్పాటైన విగ్రహానికి 2001 నుంచి ఇప్పటి వరకు ప్రతి గురువారం అభిమాన సంఘం సభ్యులు పుష్పాంజలి ఘటిస్తూనే ఉన్నారు. వర్షాలు, వరదలు, కరోనా మహమ్మారి వంటి ఎన్ని విపత్తులు వచ్చినా పూలదండ వేయడం మాత్రం మానలేదు. కరోనా వేళ గడప దాటకూడదనే ఆంక్షలు ఉన్న చాటుమాటున ఒక్కొక్కరిగా ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారంటే వారి అభిమానం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సంఘం ఏర్పాటయి 55 వసంతాలు పూర్తి కావడంతో రేపు గుంటూరులోని సిద్ధార్థ్ గార్డెన్స్ లోని 55 వసంతాల వేడుక నిర్వహణకు సంఘం ఏర్పాట్లు చేసింది. 2001 నుంచి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఈ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఘనంగా జరుపుతోంది. ఈ 2 రోజులు అన్నదానం చేస్తారు. వృద్ధాశ్రమాల్లోని వారికి దుస్తులు పంపిణీ చేస్తుంటారు. పలు రకాల సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తుంటారు. 2014లో తారక రామ స్మారక సేవా సమితి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇందులో 350 మంది సభ్యులు ఉన్నారు. 15 లక్షల ఎఫ్డీలు ఏర్పాటు చేసి వాటి మీద వచ్చే వడ్డీ ఆదాయంతో ఏటా అన్నదానాలు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో అన్నగారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజున మేమందరం కలిసి అన్నగారి స్మారక నిధి అనేది 100 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుంచి కూడా 2001 సంవత్సరం నుంచి కూడా అన్నగారు చనిపోయింది గురువారం నాడు. కాబట్టి ప్రతి గురువారం నాడు మేము 8 నిమిషాల కల్లా ఇక్కడ హాజరయ్యి ఎవరో ఒకళ్ళు దండ వేయడం జరుగుతుంది. రొటేషన్గా దాదాపు 40 మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు సంవత్సరానికి 2 సార్లు దండ వేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. అది కాకుండా ఏంటంటే 2013 దాకా సేవా కార్యక్రమాలు, మధ్యలో అన్నదాన కార్యక్రమాలు కూడా చేసాం. అది కాకుండా 2013 సంవత్సరం నుంచి మన యొక్క ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి తారక రామ స్మారక సేవా సమితి అనే పేరుతో ట్రస్ట్ ఏర్పరిచాము. దాంట్లో 350 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 15 లక్షల రూపాయల డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ అయింది. దాని మీద వచ్చే వడ్డీ కాకుండా ప్రతి గురువారం హాజరయ్యే క్రియాశీల సభ్యులందరూ కూడా తలా కోస్తా వేసుకొని అన్నదాన కార్యక్రమాలు ఆ రోజు నుంచి మాత్రం నిర్విఘ్నంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే 55 సంవత్సరాల్లో వసంతాల వేడుక అని ఇప్పుడు జరిపే వేడుకను 50 సంవత్సరాలకి జరపాలనేది ఇంతకుముందు పెద్దలందరూ నిర్ణయించి చేయాలనుకున్నప్పుడు కొన్ని అవాంతర కారణాల వల్ల ఆ సంవత్సరం ఆగిపోయింది. 51వ సంవత్సరం. ఆ తర్వాత 2 సంవత్సరాలు కరోనా పరిస్థితుల్లో చేయలేకపోయాం. తర్వాత ఇప్పుడు 55 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 55వ సంవత్సరం చేయాలని అసోసియేషన్ వారంతా తీర్మానించుకొని ఈ కార్యక్రమాన్ని గుంటూరులో రేపు 25వ తారీఖు చేయాలనుకుంటున్నాం. గుంటూరు ఏపీ కళాశాలలో ఎన్టీఆర్ విద్యాభ్యాసం చేశారు. దానికి గుర్తుగా ఏపీ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారి పక్కనే ఎన్టీఆర్ పేరిట 4 దశాబ్దాల క్రితం ఈ సంఘం సభ్యులు బస్ షెల్టర్ ను నిర్మించారు. ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. అప్పట్లో నిస్వార్థంగా చందాలేసుకుని అంత సొమ్ము వెచ్చించి దాన్ని నిర్మించామని సంఘ నాయకులు తెలిపారు. 74లో అన్నగారు గుంటూరు వస్తున్నారని తెలిసి నేను మా సోదరుడు సాంబశివరావు ఇద్దరం ఏమనుకున్నామంటే ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి అన్నగారికి పేరు తేవాలి, మన అసోసియేషన్ కూడా పేరు రావాలని ముందు ఒక ఉంగరం చేపిద్దాం అనుకున్నాం. ఉంగరం వాళ్ళ రాళ్ళ కొట్టు కాబట్టి ఆయన రాయిస్తా అన్నాడు. నేను కూలీ పెట్టుకుంటా అన్నా. బంగారానికి తలా కాస్త డబ్బులు అడిగేటప్పుడు బంగారం చాలా చౌకగా ఉండేది. తీసుకొని
అది చేపిద్దాం అనుకున్నాం. అలా 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 వెళ్ళిపోయి డబ్బులు మాకు ఎక్కువ రావటం వల్ల షెల్టర్ ఒక ఐడియా వచ్చింది. అప్పటి వరకు ఆంధ్రదేశంలో సిమెంట్తో కట్టిన షెల్టర్ అసలే లేదు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారి పేరుతో కట్టిన షెల్టర్ ఇప్పటికి కూడా 50 సంవత్సరాలు అవుతుంది. అది ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. తామంతా అన్నగారిగా భావించే ఎన్టీఆర్ కథానాయకుడిగా ఉన్నప్పుడే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాము కలవడానికి వెళితే ఎంతో అభిమానం చూపేవారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఆదివారం ఎన్టీఆర్ ను కలిసే అవకాశం కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండేది. కానీ ఆదివారం కూడా ఎన్టీఆర్ తమకు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. పైలోకంలో ఉన్న ఎన్టీఆర్ పిలిచే వరకు ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని చెప్పడం వారికి ఆయనపై ఉన్న గౌరవానికి నిదర్శనం.